హైదరాబాద్ లో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఈ హైడ్రా కూల్చివేసింది. ఈ క్రమంలో పలు సంస్థలు నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైడ్రా దూకుడుతో నగరంలోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో వారంతా నోటీసులు అందకముందే కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గత 20 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తెలిపింది. ఇందులో పల్లం రాజు, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతాల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు కూడా రిపోర్టులో తెలిపింది. అలాగే లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల్ రామారం, అమీర్పేటలో పలు నిర్మాణాలకు కూడిన నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక మీరు చెప్పినట్లుగానే అంటే ఈ హైడ్రా కూల్చివేతలు ఎఫ్టీఎల్ చెరువుల మన పూర్తి రిజర్వాయర్ల నీటి మట్టం లెవెల్లో, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్న భవనాల కూల్చివేత ఆ కార్యక్రమం అనేది నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోటి ఆ అంశం అనేది చాలా మొత్తం మీద ఇది ప్రధాన అంశంగా మారింది. అయితే రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్, మనకి బీఆర్ఎస్ గాని, తర్వాత మనకి ఎంఐఎం, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మొత్తం మీద ఇది రాజకీయంగా దీని వెనక కుట్ర ఉంది, కొంతమందిని లక్ష్యంగా చేసుకొని ఈ కూల్చివేతలు అనేది జరుగుతున్నాయని చెప్పాలన్నారు. అసదుద్దీన్ గారు ఇంకొక కామెంట్ చేస్తూ, ఇప్పుడు మనకు హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ లో బిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా ఒక రకంగా ఆ పాండ్ చెరువు ఆక్రమించి కట్టింది అంటున్నారు, దాన్ని కూల్చివేస్తారా అంటూ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్నించారు. కానీ ఇంకోవైపు హైడ్రా ఇవాళ వరకు ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ లో దాంట్లో ఏంటంటే ఎవరిని కూడా స్పేర్ చేయట్లేదు. అధికార పార్టీలకు ఉన్నవాళ్ళ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ, లేకపోతే పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ అనేది లేకుండా అలాగే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అనేది ఇప్పుడు హైడ్రా ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ బట్టి తెలుస్తుంది. మొత్తం మీద 18 చోట్ల ఈ కూల్చివేతలు అనేది కొనసాగించినట్టు చేశారు. దాదాపు 44 ఎకరాలు ఇప్పుడు ఆ కూల్చివేతలు 44 ఎకరాల విస్తీర్ణంలో దానికి చిన్న చిన్న షెడ్లు అవనివ్వండి, పెద్ద పెద్ద షెడ్లు అవనివ్వండి, లేకపోతే ఇంకా భవనాలు అవనివ్వండి, లేకపోతే మొత్తం మీద కలిసి ఆ కూల్చివేత ద్వారా 44 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వానికి స్వాధీనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇందులో మీకు తెలుసు ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి సంబంధించి ఆయనకు మనకు పార్క్, ఇది మటుకి ఎఫ్టీఎల్ కాదు, పార్క్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ ఒక మనకి ప్రహరీ గోడ కట్టారంట. దాంతో అది కూలగొట్టడం ద్వారా దాదాపు 18 సెంట్లు అనేవి వచ్చాయి. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ అందుకనే వాళ్ళు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఇందులో చేయలేదు. మొహమ్మద్ ముబీన్ అని చెప్పని ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ అవి కూడా ఆల్రెడీ 5 అంతస్తుల బిల్డింగ్ కడితే కూడా ఆ 5 అంతస్తుల బిల్డింగ్ కూడా కూలగొట్టారు. ఇది రాజేంద్ర నగర్ పరిధిలో వస్తుంది. అదే విధంగా మనకి పల్లం రాజు గారు, కేంద్ర మాజీ మంత్రి సోదరుడు పల్లం ఆనంద్ గారు, ఆయన ఏంటంటే ఆ గండిపేట చెరువు పరిధిలో ఇదంతా ఏంటంటే మనకి టెంపరీ షెడ్స్ చేశారు. ఒక 11 టెంపరీ షెడ్స్ చేశారంటే 2 భవనాలు నిర్మించారు. ఇది మొత్తం మీద ఆయనతో పాటు కావేరీ సీడ్స్ ఓనర్ సంబంధించి ఆయన బిల్డింగ్ ఒకటి, సునీల్ రెడ్డి గారు అంటే ఈయన మంతనిలో కంటెస్ట్ చేశారు మనకి ఆయన ఒకటి. తర్వాత ఇట్లా ఈ మొత్తం మీద కలిపితే ఇక్కడే ఈ గండిపేట పరిధిలోనే మొత్తం మీద 24 స్ట్రక్చర్స్ ని కూలగొట్టారు. ఈ ల్యాండ్ చూస్తే దాదాపు 15 ఎకరాలు ఇక్కడ గండిపేట పరిధిలోనే. ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డ్రైనేజీ వాళ్ళు విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించి డ్రైనేజీ నేరుగా అసలు గండిపేటలకు వదులుతున్నారు, ఎందుకంటే దారుణం ఉందని చెప్పారు. మరి ఇలాంటి ఈ 24 స్ట్రక్చర్లు కూల్చివేత 15 ఎకరాలు ఇక్కడ దాదాపు ప్రభుత్వ స్వాధీనమైంది. అదే విధంగా నిన్న
ఇది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ద్వారా దాదాపు ఇంకొక 5 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు, నెక్స్ట్ టార్గెట్ ఎవరే అనే దాని మీద రకరకాలుగా వస్తా ఉన్నాయి. ఇంకోవైపు సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి మనకి ట్విట్టర్ ద్వారా కూడా అభినందనలు వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా రాజకీయంగా చెప్పి ఫిర్యాదుల్లో ఒక అతను ఏంటంటే సల్కం చెరువు అంట, ఒక అతను ట్వీట్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఈ ఓవైసీ వాళ్ళు మహిళా కాలేజీ ఒకటి నిర్మించారని చెప్పి దాని మీద ఒక ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఈ కూల్చివేతలు ఆగదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరో దాని మీద చేసి జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.